వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగ్. నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ పొలిటికల్, మోటివేషనల్, డెవోషనల్, స్పిరిచువల్, ఎంటర్టైన్మెంట్. ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ దాంతోపాటు నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ మిథునం కానీ మనీ సిరీస్ కానీ ఏవైతే ఉంటాయో సో ప్రోగ్రామ్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ ప్రోగ్రామ్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నా అండ్ క్వశ్చనర్ మీరు ఏమన్నా నాకు పంపించాలి అనుకున్నా స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, దానికి మీరు సెండ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా త్రూ సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా సరే సరిపోతుంది. థ్యాంక్ యూ. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 288వ మనీ మంత్ర వీడియో సార్. నిజంగా ఎప్పుడూ చెప్పే మాటే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే ఇవాళ ఈ సిరీస్ ఇంత బాగా కంటిన్యూ అవుతుంది అని అంటే ప్రతి ఒక్కరు చూసిన తర్వాత ఎంతో కొంత దాని నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళే ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆ మనీ మోటివేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆలోచనలు మార్చిన వాళ్ళు ఉన్నారు, హ్యాబిట్స్ మార్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఎంతో కొంత సంపాదించుకొని వాళ్ళకంటూ కింద కామెంట్ బాక్స్లో పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాట్సాప్ గ్రూప్ కూడా మనీ మంత్ర 1, 2, 3 అని ఫ్యామిలీ పర్సన్స్ కూడా పెట్టుకున్న సందర్భాలు కూడా చూశాను నేను. సో అంత బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. అంత మంచి సబ్జెక్ట్ని మీరు అందించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ కూడా అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు, అంతే బాగా లైక్లు కానీ షేర్లు కానీ కామెంట్స్ కానీ. నిజంగా నేను అన్ని పాజిటివ్ కామెంట్స్ చూడటం నాకు చాలా బాగా చాలా మార్పు వచ్చింది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఎలా ఉంటుందంటే అప్పుడు ఎవరో ఏదో ఒక వీడియో చూసి ఏదో ఇప్పుడు ఒక సందర్భంలో ఏదైనా ఒక సందర్భంలో ఒక వాక్యాన్ని మనం సబ్జెక్ట్లో చెప్పిన వాక్యాన్ని పలకగానే ఆ ఎదుటి వాళ్ళు కూడా అది కరెక్టే ఉన్నారు కాబట్టి వాళ్ళు దానికి రిప్లై ఇవ్వగానే నువ్వు ఇలా ఇచ్చావు నువ్వు ఇలా ఇచ్చావు అంటే నేను చూశాను ఈ వీడియో కాబట్టి ఇలా చేస్తున్నాను అలా వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోవడం అలా చాలా అలా పెరిగిపోతుంది. చాలా సంతోషం. అందరికి మంచి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఏర్పడింది. మీరు అంటే బాగా ఖర్చు పెడుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు సమస్యలు అన్నిటి లేవు ఇప్పుడు నాకు తెలిసి. అయితే మన సబ్జెక్ట్ విన్న వాళ్ళు కానీ క్లాస్కి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళకి అసలు సమస్యలు లేవు, హ్యాపీగా ఉన్నారు. లైఫ్ అంతా ఒక సాఫీగా వెళ్ళిపోతుంది. అలాగే ఇంకా సంపాదించేస్తున్నారు, బాగా సంపాదించేస్తున్నారు, ఇంకా సంపాదించాలి. మిర్రర్ వర్క్ చేస్తున్నారు చాలామంది. మిర్రర్ వర్క్ చేస్తున్నారు, ఎన్వైరన్మెంట్తో మాట్లాడుతున్నారు. బయట మాటలు కట్టిపెట్టారు. ఫస్ట్ బయట మాటలు కట్టిపెట్టారు అంటే దాని ఒరిజినాలిటీ తెలవాలి మనకి, సబ్జెక్ట్ ఎంతవరకు అనేది అన్నప్పుడు ముందు బయట మాటలు కట్టిపెట్టాలి. ఫస్ట్ మనం చేయాల్సింది అది మౌనం వహించాలి. ఎందుకు వహించాలి మనకి? ఎందుకంటే ఎప్పుడు లవ ఆరవడం తప్ప ఏదేదో మాట్లాడడం తప్ప ఎక్కడెక్కడ జనాలు కలిసినప్పుడు కానీ లేకపోతే ఫ్రెండ్స్ అది ఇప్పటిదాకా అలవాటు అయిపోయింది మనకి. అవును. అసలు మౌనం ఎందుకు వహించాలి? మనం పదే దాని మీద ఎన్నోసార్లు సబ్జెక్ట్ చెప్పాం, మౌనం ఎందుకు వహించాలని. ఒకసారి చూద్దామని మెల్లిమెల్లిగా వాళ్ళు ప్రయత్నం చేయడం ఏమైపోయిందంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయిపోయి వాళ్ళకి అనుకోకుండా అన్ని మిరకిల్ జరగడం వల్ల వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. నిజంగా కూడా చాలా ఎక్స్పీరియన్స్లు నాకు కూడా పెడుతున్నారు, కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు. ప్రతి దగ్గర థ్యాంక్ యూ కృతజ్ఞతల పర్వం అనేది ఒక రకంగా మంచి వర్షపు జల్లాగా అది ఒక రకమైనటువంటి ఒక స్ప్రెడ్ అయిపోయింది. అది ప్రతి ఫ్యామిలీలో కూడా అందరు కూడా పిల్లలు కడిగేలా పెద్దలు కూడా అందరూ కూడా థ్యాంక్ యూ అని చెప్తున్నారు ప్రతి చిన్న విషయానికి. దాంతో ఏమైపోతుందో హార్ట్ఫుల్గా థ్యాంక్ చెప్పడం అని. అంతకుముందు ఏంటంటే క్యాజువల్గా ఏదో చెప్పాలి కాబట్టి థ్యాంక్ యూ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే హార్ట్ఫుల్గా చెప్పడం అనేది జరుగుతుంది. హార్ట్ఫుల్గా చెప్పినప్పుడు ఏమవుతుంటే ఏటి హార్ట్ కూడా దాన్ని అలాగే రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి ప్రేమతత్వం అనేది పెరుగుతుంది. ఆ ప్రేమతత్వంలో ఏమైపోతుంది రాగద్వేషాలు అన్నీ నశించిపోతాయి. అప్పుడు ఏది కోరుకుంటే మీ దగ్గరకు వస్తాం. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నది అదే, ప్రేమతత్వాన్ని అలవరుచుకోవాలి. అలవరుచుకోవాలంటే ముందు మీరు మౌనం వహించాలి. రాగద్వేషాలు, ఈర్ష్యాస్వద్వేషాలు అన్నిటిని కూడా తీసిపడేసిన తర్వాత అప్పుడు ఏది కోరుకుంటే అది వస్తుంది మీ దగ్గరికి. అంత సింపుల్ సబ్జెక్ట్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. 288వ మనీ మంత్ర వీడియో ఎందులో ఏం చెప్తున్నారు సార్? ఇక్కడ కొన్ని విషయాల్లో మనము చాలా భయపడతామండి. ఇప్పుడు అప్పుల విషయానికి వచ్చేసరికంటే మనం ఏం చేస్తామంటే అప్పిచ్చిన వాడికి లొంగడం కానీ, లేదంటే వాడు చెప్పింది తినడం కానీ, లేదంటే ఏదో రకంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లొంగిపోవడం జరుగుతుంది. అదే కాకుండా ఒక బాస్ ఉన్నాడు, బాస్ దగ్గర కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో లొంగిపోవడం జరుగుతుంది. ఓకేనా? లొంగడం అనేది ఒక 2 దగ్గర మనం లొంగాలి. ఒకటి తండ్రి దగ్గర లొంగాలి, 2 గురువు దగ్గర లొంగాలి. ఎందుకంటే అది బాధ్యత. అది ఇది కాకుండా మనం ప్రతి దగ్గర లొంగడం అనేది అలవాటు చేసుకున్నాం మనం. అంటే ఎక్కడ కూడా మనం తక్కువగా అనుకోవడం. అవును. ఇది ఏం చేస్తుందంటే రాను మిమ్మల్ని ఏం చేస్తుందంటే పైకి ఎదగనీయకుండా అలాగే అని చేస్తుంది. ఓకేనా? ఎందుకంటే తండ్రి బాధ్యత. నీకు జన్మనిచ్చాడు, ఇక్కడ ఈ భూమి మీద నీకు ఒక జన్మనిచ్చాడు. ఒకటి ఆయనకు మీరు లొంగాల్సిందే, ఎందుకంటే ఆయన ఏం చెప్తే నువ్వు వినాల్సిందే. అదే గురువు కూడా అంత నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి అక్కడ గురువు లొంగడంలో తప్పులేదు. అలాగని చెప్పేసి ప్రతి దగ్గర కూడా ఒక ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఒక సెంటిమెంట్కి కానీ ప్రతిదానికి మనం లొంగుతూ పోయామంటే లోకు అయిపోతాం. అవును, అర్థమైందా? లోకు అయిపోతాం.
ఎక్కడ కూడా మీరు మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ కూడా లొంగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఐఎమ్ కింగ్ అని చెప్తున్నాను, నేనే రాజుని అని చెప్తాను. రాజుడికి లొంగి పని చేయడు, కానీ రాజు అయినా సరే తండ్రికి లొంగాల్సిందే, తల్లికి లొంగ. ఎందుకంటే వాళ్ళకంటే చిన్నవాడే కదా, గురువు కంటే జ్ఞానం తక్కువవాడు కాబట్టి వాళ్ళకి మాత్రం లొంగాలి. ఈ రెండు దగ్గర మాత్రం మీరు సరెండర్ కావాల్సిందే. కానీ మిగతా విషయాలు ఎక్కడ కూడా మీరు సరెండర్ కావాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎలా అయిపోతుందంటే ప్రతి దగ్గర అతి మర్యాదలు చేయడం కానీ, లేదంటే తనకు తెలియకుండానే అది ఎంతవరకు చేయాలని తెలియకుండా కానీ, అలా ప్రతి దగ్గర ఎక్కడ కూడా తనకు తాను ధైర్యం చెప్పుకోలేక, అవును అంటే నేను ఇది అనేది తనకు తాను తెలుసుకోలేక అక్కడ లొంగడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వే కింగ్ అన్నావు, నువ్వే క్రియేటర్ అన్నావు, నువ్వే సర్వస్వం, ఇక్కడ ఏం చెప్తున్నావు, అహం బ్రహ్మస్మి, ఓకే నేనే బ్రహ్మణ్ అని చెప్పాను. మళ్ళీ ఇంకేం చెప్తున్నావు, తత్వమసి, అన్నీ నేనే అయి ఉన్నాను అని చెప్తున్నాను. మీరు చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ మీరు ఎక్కడ లొంగాల్సిన అవసరంగా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఉనికి కోల్పోవడం జరుగుతుంది. ఉనికి కోల్పోయి మీ జీవితంలో ఏమి సాధించలేరు ఇక మీరు ఏది కూడా సాధించలేరు. అందుకని ఏం చేయాలంటే ఎంత వీలైతే అంత మీ ఉనికిని పెంచుకోవడానికి మీరు ఎక్కడ భయపడదు. ఫస్ట్ మనిషి ఎక్కడ లొంగిపోతాడు, భయం ఉన్న చోట లొంగిపోతాడు. అవును, భయం ఉన్న చోట లొంగిపోతారు. అంటే మీరు భయపడుతున్నారంటే లొంగిపోతారనమాట, లొంగిపోతున్నారంటే అక్కడ భయం ఉందన్నమాట. మన సబ్జెక్ట్లో భయం అనేది లేదు, మన సబ్జెక్ట్లో భయం అనేది భయపడ్డారంటే అయిపోయినట్టు మీ పని. అవును, మన హిందీలో ఒక సామెత, జో డర్గా ఓ మర్గా, ఎవడైతే భయపడితే వాడు చచ్చికిందే లెక్క. ఇప్పుడు ఒకసారి వివేకానంద స్వామి కాశీలో ఉదయం సంధ్యావందనం చేసుకుందామని గంగానది రోడ్డున వెళ్తుంటే కోతులు వచ్చాయి. ఒక కోతి వచ్చింది, ఫస్ట్ చూసి భయపడ్డాడు, పరిగెత్తింది ఆయన వెనకాల. ఆ తర్వాత ఇంకా 2-3 కోతులు వచ్చాయి, భయపడి ఇంకా పరిగెత్తాడు ఆయన. ఏం అర్థం కావట్లేదు, అక్కడ ఏం ఆడ అరవడానికి లేదు, ఏం చేయడానికి కూడా లేదు. ఒక్కటిసారి సడన్గా ఆగాడు, ఆగగానే ఆ కోతులు అలా ఆగిపోయినాయి. ఆ తర్వాత కొద్దిసేపు అలా చూశాడు, చూసి వాటికి ఆపోజిట్లో అడిగేశాడు, అవి వెనక్కి అడిగేసాయి. ఇంకో 2 అడుగు, అవి ఇంకా 2. అప్పుడు వాటి వెనక అయినా పరిగెత్తాడు. నువ్వు భయపడుతున్నంతసేపు నీ వెనకాల సమాజం నేను భయపెట్టిస్తూనే ఉంటుంది. ఇది బాగా గుర్తు. ఎప్పుడైతే తిరిగి నిల్చున్నావో అప్పుడు నీకు భయపడడం అనేది మొదలవుతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఫస్ట్ భయపడకుండా ధైర్యంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నావో వాటిలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పాను, అప్పులున్న వాళ్ళు ఫస్ట్ భయపడకండి. 100,000 సార్లు చెప్పాను ఈ మాట. నేను అప్పులున్న వాళ్ళు ఎవరైనా సరే ముందు తాను గొప్పగా ఒప్పుకోండి, గుండె మీద చేసుకొని నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను అని మీరు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎక్కడ కూడా భయపడేది ఏమవుతుంది, మీరు కడతారని నమ్మకంతోనే తీసుకున్నారు కదా. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో మీరు డిస్టర్బెన్స్ సృష్టించుకున్నారు కాబట్టి మీ వ్యాపారం డిస్టర్బెన్స్ అయింది, అంతకంటే ఏం లేదు. ఎలా డిస్టర్బెన్స్ అవుతుంది మనకి, వ్యాపారం ఎలా పడిపోతాం, ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం కదా. వ్యాపారం ఎందుకు డిస్టర్బెన్స్ అయింది అనేది, ఎందుకంటే వ్యాపారం మొదలు పెట్టేలోపే మీరు ఎన్నో నెగిటివ్స్ ఆలోచించారు, అందుకని అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తెలిసింది, ఒక పాజిటివ్నెస్ అనేది తెలిసింది, కాబట్టి ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇస్తానని నమ్మకంతో అప్పులన్నీ తీసుకున్నారు, అప్పుల పాలైనారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత కూడా మీరు భయపడితే సబ్జెక్ట్ వాల్యూ ఏముంది, అవునా కదా. ఇప్పుడు అంత పాజిటివే. ఇక నుంచి మళ్ళీ మొదలు పెట్టండి, మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేసి ఇక నుంచి పాజిటివ్ను పెంపొందించుకొని మీరు ఏదైతే బిజినెస్ చేయాలనుకున్నారో ఏదైతే చేయాలి, ధైర్యంగా ఉండండి. ఏమి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి చెప్పండి ఖచ్చితంగా నేను తిరిగి ఇస్తాను, నేను ఈ టైం నాకు కొంచెం టైం ఇవ్వండి, అంతే తప్ప వాళ్ళు మిమ్మల్ని చేయరండి. ఎందుకంటే మీరు నమ్మకంతోనే వాళ్ళు ఇచ్చారు. అలాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు. డిస్టర్బెన్స్ అయింది, అక్కడ వ్యాపారం మీద దెబ్బతినేది. అయినంత మాత్రం వాళ్ళు కూడా అంత స్పష్టంగా కనిపిస్తుంది కదా, మీకు ఏమేమైందని అంత కనిపిస్తుంది కదా. కొద్దిగా టైం తీసుకోండి, మళ్ళీ పాజిటివ్ మైండ్తో మళ్ళీ స్టార్ట్ చేయండి, అంతకు రెడ్డి మీరు పొందగలుగుతారు. అప్పుడు అందరూ అప్పులు తీసేస్తారు. అంతవరకు మాత్రం మీరు ధైర్యంగా ఉండండి, ఎక్కడ కూడా ఎవరికి కూడా లొంగకండి. అది ఫస్ట్ నేను చెప్పే పాయింట్. ఎక్కడ కూడా మీరు భయపడకండి. ఖచ్చితంగా మీరు డిసైడ్ చేసుకోండి, నన్ను నేను మంచిగా గొప్పగా ఒప్పుకుంటున్నాను. అప్పుడు విశ్వం చూస్తుంది అంత ధైర్యంగా నిలబడి ఉన్నాడా లేదా. అంత ధైర్యంగా నిలబడి ఉన్నప్పుడే నీకు ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ భయపడ్డారు అనుకోండి, విశ్వం కూడా ఏం చేయలేదు. ఎందుకంటే మీరు దాన్ని నమ్మించాలి. నమ్మించినప్పుడు ఆ మాట మీద కరెక్ట్గా ఉండాలి, ఎక్కడ కూడా భయపడకుండా ఉన్నప్పుడు అది ఇవ్వడం జరుగుతుంది. అప్పటిదాకా మీరు ఎక్కడ కూడా మీరు డిస్టర్బ్ కావద్దు. ఇది బాగా గుర్తుంచుకోండి. లొంగినట్టు కనుక ఎక్కడ కనిపించి అక్కడ భయపడేట్టు కనిపించారనుకోండి, దాంతో మళ్ళీ ఫెయిల్ అయిపోతారు. మీరు మళ్ళీ ఫెయిల్ అయిపోతారు. ఏం కాదు, మొత్తం పాజిటివ్ మైండ్ అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను, ఇంత సమయంలోపు ఇంత నేను తిరిగి ఇచ్చేస్తాను. దానికి ఒక టైం లిమిట్ పెట్టుకోండి, దాని మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా అంతలోపు మీకు ఖచ్చితంగా డబ్బు కానీ ఏదైనా కానీ లాభాలు కానీ ఎక్కడి నుంచో విషయం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. కాబట్టి ఫస్ట్ మీరు భయపడడం అనేది మానేసేయండి.
ఎవరికి కూడా లొంగి ఉండాల్సిన అవసరం లేదు. మీరు చెప్పాను కదా, ఎవరికి లొంగి ఉండాలి, వాళ్ళిద్దరు లొంగి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అది దృష్టిలో పెట్టుకుని నడవండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, భయపడకండి, ఎక్కడ కూడా అప్పులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా భయపడకండి. ఎన్నోసార్లు చెప్పాను, ముందు మిమ్మల్ని మీరు గొప్పగా ఒప్పుకోవాలి. గొప్పగా ఒప్పుకున్న తర్వాత భయపడ్డారంటే మీరు చెప్పిన దానికి రివర్స్ జరుగుతుంది అక్కడ. కాబట్టి విశ్వం పోదు. నేను రోజు చెప్తున్నాను సార్, నన్ను నేను మీ చెవుడు గొప్పవాడు లేడు అనుకుంటున్నాను, నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను, అయినా సరే నా పరిస్థితి ఉందంటే చెప్తున్నావు కానీ ఇన్నర్గా నువ్వు ఫీల్ కావట్లేదు. అంటే మళ్ళీ భయపడ్డామంటే మళ్ళీ అక్కడికి జారిపోతారు. అక్కడ కూడా భయపడకండి, ఎవరికి లొంగకండి, ఖచ్చితత్వాన్ని కలిగి ఉండండి, ఖచ్చితంగా విశ్వం ఇస్తుంది. మెల్లిగా మెల్లిగా మీ అప్పులను తీసేయండి, మళ్ళీ కొత్త కొత్త వ్యాపారంలో ఒక గొప్ప స్థాయికి వచ్చేసి ఎవరైతే మిమ్మల్ని అన్నారో వాళ్ళందరూ మీ వైపే జేజేలు కొట్టేట్టుగా మీరు ఎదగండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.